సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి పోకో అనేది ఫైనల్గా మన ఇండియాలో పోకో M2 ప్రోను అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను మీకు ఆ యొక్క పోకో M2 ప్రో మొబైల్ సంబంధించిన స్పెక్స్, దాని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి వాళ్ళ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, వీలైనంత వరకు ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇకపోతే పోకో అనేది ఫైనల్గా మన ఇండియాలో పోకో M2 ప్రోను అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క మొబైల్ని మనకు బేస్ వేరియంట్ వచ్చేసి మనకు 14,000 రూపాయల బడ్జెట్లో ఈ యొక్క మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మనకు ఏదైతే 15,000 రూపాయల బడ్జెట్లో ఇప్పుడు ఏవైతే మొబైల్స్ వస్తున్నాయో ఆ యొక్క మొబైల్స్కి ఒక గట్టి పోటీ ఇచ్చేలాగా ఈ యొక్క మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇకపోతే పోకో M2 ప్రో మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు 6.7 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లేతో ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ యొక్క మొబైల్ అనేది మనకు 3 సైడ్స్ కార్నింగ్ గొరిల్లా 5తో ప్రొటెక్ట్ చేస్తూ రావడం జరుగుతుంది. 3 సైడ్స్ అంటే మనకు ఫ్రంట్, బ్యాక్, అదేవిధంగా కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ యొక్క కెమెరా మాడ్యూల్ కూడా మనకు కార్నింగ్ గొరిల్లా 5తో ప్రొటెక్ట్ చేస్తూ రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క మొబైల్ సంబంధించిన కెమెరా సెటప్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు మొత్తం 4 కెమెరాలు ఇందులో ఉంటాయి. ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా యూజ్ చేయడం జరిగింది. సో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, అదేవిధంగా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మొబైల్ సంబంధించి మనకు ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కెమెరా అనేది మనకు సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేలో ఈ యొక్క కెమెరా అయితే ఉంటుంది. సో ఈ యొక్క మొబైల్ సంబంధించి బ్యాటరీ వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీని ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఇది మనకు Type-C పోర్ట్తో రావడం జరుగుతుంది. అదేవిధంగా 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ యొక్క మొబైల్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. 33 వాట్స్ సంబంధించిన ఛార్జర్ని కూడా మనకు ఈ బాక్స్లో మనకు ప్రొవైడ్ అయితే చేస్తారు. విధంగా ఈ యొక్క మొబైల్ సంబంధించిన ప్రాసెసర్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు స్నాప్డ్రాగన్కి సంబంధించిన 720G ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ఒక ఆక్టో కోర్ ప్రాసెసర్. సో 8 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీని యొక్క మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకు 2.3 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ఈ యొక్క మొబైల్ వచ్చేసి మనకు డెడికేటెడ్ స్లాట్తో రావడం జరుగుతుంది. ఒకే టైంలో మనము 2 సిమ్స్ని, ఒక మెమరీ కార్డ్ని అయితే యూజ్ చేయొచ్చు. సో మెమరీ కార్డ్ని యూజ్ చేసి మనం 512GB వరకు మెమరీని ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క మొబైల్ సంబంధించి మనకు 3.5mm జాక్ అయితే. ఇకపోతే ఈ యొక్క మొబైల్ అనేది మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10తో MIUI 11తో ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. మనకు ఈ యొక్క మొబైల్లో సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మొబైల్ సంబంధించి కలర్ వేరియంట్స్ వచ్చేసి మనకు 3 కలర్ వేరియంట్స్ అయితే ఉంటాయి. ఇందులో గ్రీను, అదేవిధంగా బ్లాకు, అదేవిధంగా మనకు బ్లూ కలర్లో ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ యొక్క మొబైల్ సంబంధించి మనకు ర్యామ్ వేరియంట్ వచ్చేసి మనకు 4GB, అదేవిధంగా 6GB ర్యామ్ వేరియంట్స్ ఇందులో ఉంటాయి. సో ఈ యొక్క మొబైల్ సంబంధించి స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి మనకు 4GB + 64GB, అదేవిధంగా 6GB + 64, అదేవిధంగా 6GB + 128GB ర్యామ్ వేరియంట్స్ అయితే ఇందులో మనకు ఉంటాయి. సో ఈ యొక్క మొబైల్ సంబంధించిన ప్రైస్ విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క మొబైల్ సంబంధించిన బేస్ వేరియంట్ 4GB + 64GB ర్యామ్ వేరియంట్ సంబంధించిన ప్రైస్ వచ్చేసి మనకు 13,990 రూపీస్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా 6GB + 64GB ర్యామ్ వేరియంట్ సంబంధించిన ప్రైస్ వచ్చేసి మనకు 14,999 రూపీస్గా దీని యొక్క ప్రైస్ అయితే పెట్టడం జరిగింది. ఇక లాస్ట్ వేరియంట్ వచ్చేసి 6GB + 128GB ర్యామ్ వేరియంట్ సంబంధించిన ప్రైస్ వచ్చేసి మనకు 16,999 రూపీస్గా దీని యొక్క ప్రైస్ అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన సేల్ అనేది మనకు ఫ్లిప్కార్ట్లో జూలై 11వ తేదీన మనకు దీనికి సంబంధించిన సేల్ అయితే నడుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క పోకో M2 ప్రో మొబైల్ సంబంధించిన స్పెక్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.